స్పీడ్గా వెళ్తుంది ట్రైన్ ఈ చెట్టును గుద్దుకుంది. అయితే ఇందులో ప్రయాణికులు ఎవరూ లేకపోవడం వల్ల ఎటువంటి ప్రాణహాని అనేది జరగలేదు. అయితే ఈ ట్రైన్ ఎక్కడ ఉందంటే చెన్నై రైల్ మ్యూజియంలో ఉంది. మనం ఇప్పుడు ఇక్కడికి ఎలా వెళ్దాం తెలుసుకుందాం, ఓకేనా? అయితే చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ నుండి ఐసిఎఫ్ ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీకి డైరెక్టర్ బస్సులు ఉంటాయి. అక్కడికి తీసుకొని ఈ రైల్ మ్యూజియంకి మనం వెళ్తాం. ఇది 1970 మరియు ఏప్రిల్ 1854 టైంలో ఉపయోగించుకున్నటువంటి బ్రిటిష్ కాలంలో మన దేశాన్ని పరిపాలించిన బ్రిటిష్ వారు ఉపయోగించినటువంటి ఈ ట్రైన్స్ అనేవి మనకి ఒక మ్యూజియంలో పెట్టారు ఇవన్నీ చూడటానికి. ఇక్కడ ఇగో టాయ్స్ బొమ్మలతో తయారు చేసినటువంటి ట్రైన్లు, తర్వాత ఇంజిన్లు, ప్రతి ట్రైన్లో వినియోగించిన అన్ని వస్తువులను ఇంజిన్తో సహా ఇక్కడ మనకి ఒక ఎగ్జిబిషన్ మాదిరిగా పెట్టారు. అవన్నీ చూడడం అనేది చాలా బాగుంటుంది. ఇది చెన్నై రైల్ మ్యూజియం. ఇక్కడ ఎంతోమంది ప్రేక్షకులు అనేవారు విజిట్ చేయడానికి వస్తూ ఉంటారు. ఇక్కడ టికెట్ వచ్చి 25 రూపీస్ తీసుకుంటారు. ఇది వచ్చి ఇంజిన్ పార్ట్స్, ప్రతి ఇంజిన్ యొక్క పార్ట్స్ని ఇక్కడ సపరేట్ స్పేర్గా చేసి విజిటింగ్ ప్లేస్గా పెట్టారు. ఇక్కడ చిన్నపిల్లల్ని తిప్పడానికి ట్రైన్, ఒక టాయ్ ట్రైన్ కూడా ఉంటుంది. ఈ ట్రైన్ ఓల్డ్ ట్రైన్, అప్పటి కాలంలో వినియోగించుకున్న ఈ ట్రైన్ అనేది ఇక్కడ. తర్వాత ట్రైన్ లగేజ్ని మార్చడానికి ఉపయోగించే ట్రైన్ ఇది. స్టీమ్ ఇంజిన్ ఆవిరితో నడిచేది, తర్వాత బొగ్గుతో నడిచే ట్రైన్లు ఇక్కడ మనం చూస్తాము. ఈ ప్రాంతానికి ఎంతోమంది చిన్నపిల్లలు, పెద్దలు అందరూ వస్తూ ఉంటారు. ఇది బొగ్గుతో నడిచే ట్రైన్. ఈ ట్రైన్లు అనేవి మనం పాత సినిమాలోని ఈ ట్రైన్ చూస్తాం. ఇప్పుడైతే ఈ ట్రైన్లు అనేవి లేవు. ఇలా ఒక మ్యూజియంలో జనాలు అందరూ చూడడానికి పెట్టారు. నాకైతే ఈ ట్రైన్ చాలా బాగా నచ్చింది. ఇది ట్రైన్ ఈ ఫ్రంట్ టాప్ చాలా బాగుంటది. మనం అక్కడ ఫోటోలు తీసుకోవచ్చు, వీడియోలు తీసుకోవచ్చు, ఎవరేమనరు. ఈ ట్రైన్ వచ్చి చిన్నపిల్లలందరినీ ఇందులో తీసుకుని ఆ సర్కిల్లో అలాగా చిన్నోళ్ళు పెద్దోళ్ళందరినీ తిప్పుతుంది. ఇప్పుడు ఈ ట్రైన్లో ఏముందో చూడడానికి చెప్పాను. ఇది వచ్చి స్టీమ్ ఇంజిన్. ఈ ఇంజిన్ వెనకతలను మనం ఎక్కి కూర్చోవచ్చు, సరదాగా ఇక్కడ అన్ని ఆడుకోవచ్చు, బాగుంటుంది వాతావరణం. చెన్నై వచ్చిన వాళ్ళు ఈ ప్లేస్ని కూడా తప్పకుండా విజిట్ చేయండి. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. నా ఛానల్ ఫాలో చేయండి, నన్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీ శివ.